దావోస్ పర్యటనలో చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేవంటూ సెటైర్లేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎన్ని కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హైదరాబాద్ ని తానే అభివృద్ది చేశానని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా అని ఎద్దేవా చేశారు. నేచురల్ గా విశాఖపట్నాన్ని ఎవరు అభివృద్ది చేసినా చేయకపోయినా అభివృద్ది చెందుతుందని, కానీ అమరావతిని ఎంత అభివృద్ది చేసినా వరదలు వస్తే నీట మునగడమేనని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇంతమంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు చెప్పాలి. ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు, దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు. దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి. ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని సుక్కల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు అని బోల్డెన్ని రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకుడు వెళుతున్నాడు.